మన జీవితాలలో నెలలు గడిచిపోయినాయి. ఇదిగో మరి సంవత్సరము మరి ఏమైందో అనుకుంటా ఉండొచ్చు. ఈ సంవత్సరంలో అయినా నేను ప్రారంభించాలి ఒక దేవుని సన్నిధిలో ప్రార్థన, నేను దేవుని సన్నిధిలో దిద్దుబాటు చేసుకోవాలి, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండాలి, దేవుని సన్నిధిలో నా ఇంటి కోసమై నేను ఇంత ప్రణాళిక పెట్టుకోవాలి, ఇదిగో మరి అనుకొని ఉండొచ్చు. ఆ దినాలన్నీ గడిచిపోయినవి. ఇక సమయం ఎక్కడికి వచ్చిందయ్యా అంటే చివరి భాగంలో ఈ సంవత్సరము అనుకున్నట్టుగానే ఇదిగో మరి జరిగితే మంచిదే, ఇక జరగకపోయినా ఇప్పుడు అంటున్నాడు కదా, జాగ్రత్త పడాలి. ఈ సమయమును వృధా చేసుకోవద్దు, ఈ సమయాన్ని నువ్వు పాటు చేసుకోవద్దు, ఈ సమయమును వ్యర్థపరచుకోవద్దు. ఇది చాలా విలువైనది, దేవునికి ఇచ్చినది. ఎంతో మందికి లేని భాగ్యాన్ని ఇచ్చాడు, ఎంతో మందికి లేని ఈ ధన్యతనిచ్చాడు, ఎంతో మందికి లేని ఈ స్థితినిచ్చాడు దేవుడు. ఆలోచిస్తున్నావా దేవుని వాక్యాన్ని? ఈ యొక్క రాత్రి ఆలోచించినట్లయితే ఎంతో మంది జ్ఞానులు, ఎంతో మంది తెలివి కలిగిన వారు, ఎంతో మంది అందము కలిగిన వారు, ఎంతో మంది ఇదిగో ఆస్తిపరులు, ఎంతో మంది ఉద్యోగులు, ఎంతో మంది ఎదుగో స్థితిగతులు కలిగిన వాళ్ళు, ఈ దినాన్ని చూడని వారు ఎంతో మంది ఉన్నారు. కానీ నుంచాడయ్యా అంటే ఒక ప్రత్యేకమైన దేవుని ప్రణాళిక దేవుని చిత్తంలో ఉంచాడు. దేవుడు కాపాడుతూ ఉన్నాడు, దేవుడు భద్రపరుస్తూ ఉన్నాడు. ఈ సమయాన్ని పోగొట్టుకొని, ఈ సమయాన్ని జారించుకొని ఇక సమయం కోసం ఎదురు చూస్తే అది ఉపయోగమైనది కాదు. అందుకోసమే సమయమును వృధా చేయకు. ఈరోజు అంశం ఏంటయ్యా అంటే సమయాన్ని వృధా చేయబాక. డబ్బులు పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు, ఏదైనా పోతే తిరిగి మనం సంపాదించుకోవచ్చు, కానీ ఈ సమయము పోతే తిరిగి రాదండి. ఏశావు అని బైబిల్లో చెప్తున్నాడు. యాకోబు ఏశావు ఇద్దరు అన్నదమ్ములే. సమయమునట వృధా చేసుకున్న తర్వాత అన్నాడు, ఇదిగో అట్టి సమయం కోసమట, అట్టి ఆశీర్వాదం కోసమట ఎంత ఎదిగినా కానీ ఏశావు జీవితంలో మరలా ఆ ఆశీర్వాదాన్ని పొందలేదు అన్నాడు. అందుకోసమే బైబిల్లో రాసిన మాట ఏంటంటే, యోసేపు వంటి భ్రష్టుడు, యోసేపులో ఏదైనా చేయలేడు వేరుందన్నాడు.